గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడంగ్పేట 1, 4, 5 డివిజన్లో ముంపుకు గురైన కాలనీలను బీఆర్ఎస్ నేతలతో కలిసి సబితా పరిశీలించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాజీ సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి ఎస్ఎన్డిసి నాలా పనులు మొదటి దశ విజయవంతంగా పూర్తి చేశారని గుర్తు చేశారు. రెండో దశ పనులు నిధులు నిలిచిపోవడం వల్ల మళ్లీ ప్రజలు ముంపు సమస్యలను ఎదుర్కొంటున్నారని సబితా అన్నారు. ఇక నాలాల్లో పేరుకుపోయినటువంటి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షం వచ్చిందంటే చాలు కొన్ని పదుల కాలనీలు మునిగిపోయేది. మీర్పేటలో కానీ బడంపేటలో కానీ కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన ఏదైతే ఎస్ఎన్డిపి నాలాలు ఉందో దానివల్ల ఇప్పటికీ చాలా కాలనీస్ కూడా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. లేకపోతే అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిజంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు వారు స్పందించి మిథులానగర్ సమస్య ఏంటని కేబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు అందరం కూడా కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పినప్పుడు ఎస్ఎన్డిపి నాలా అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. చెరువులకు మధ్యలో లింక్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడైతే వర్షం ఉధృతం